వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. స్టేషన్ ఘన్పూర్ కి కడియం శ్రీహరి ఏమీ చేయలేదు అన్నారు. కడియం శ్రీహరికి కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని అంతా ఎదురు చూస్తున్నారని అన్నారు పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఎవరు తీసుకొచ్చిండు 8 రూపాయలు 8 బిల్లులు కూడా తీసుకురాలే. పచ్చి అబద్ధాలు చెప్తుండే 800 కోట్లని. ఇవాళ తెచ్చిన డిగ్రీ కాలేజ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, 100 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, నస్కల్ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చిత్తూరుకి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, వేలేరుకి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నవాబ్పేట లైనింగ్ కావచ్చు, ఇవన్నీ పనులకు ఆర్డర్లు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, సాంక్షన్ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం కాదు. ఇలా నేను వచ్చినా అని చెప్పేసి మునగాడిగా మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు, కర్రు కాల్చి వాత పెట్టాడు సిద్ధంగా ఉన్నారు. ఆర్డర్ ఎప్పుడు వస్తుందా, ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా, మళ్ళా కనుక్కుంటా. అయితే పల్లా రాజేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు అంటూ మండిపడ్డారు. లోకసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి భారీ మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యధిక మెజారిటీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో వచ్చింది. 55,000 ఓట్ల మెజారిటీ వచ్చింది. ప్రజలు కడియం శ్రీహరికి కర్రుగాల్చి వాత పెట్టారా, లేకుంటే రాజేశ్వర్ రెడ్డికి, రాజయ్యకు, కేసీఆర్ కర్రుగాల్చి వాత పెట్టారా? అర్థం చేసుకొని మాట్లాడాలి.